హాయ్ వివర్స్, నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. ఈ వీడియోలో నేను మగవాళ్ళు స్పర్మ్ కౌంట్లో ఏదైనా ప్రాబ్లం ఉండి పిల్లలు లేక బాధపడతా, అంటే స్పర్మ్ కౌంట్లో ఏదైనా ప్రాబ్లం ఉండి, లేకపోతే స్పర్మ్లో అంటే వీరికణాలలో కదలికల్లో ఏదైనా ప్రాబ్లం ఉండి పిల్లలు లేక బాధపడుతున్న మగవాళ్ళు ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని కాకుండా లేడీ డాక్టర్ దగ్గర లేకపోతే వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే డాక్టర్ దగ్గర ఐవీఎఫ్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయించుకోవటం వల్ల ఏ విధంగా నష్టపోతున్నారు అనేది నేను నా ప్రాక్టీస్లో చూసిన ఒక ఎగ్జాంపుల్ని నేను మీకు షేర్ చేసుకుంటాను. నేను చూసిన ఒక పేషెంటు, అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఒక 5 years అయింది. 5 years అయిన తర్వాత అతను వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించిన లేడీ డాక్టర్ దగ్గర లేకపోతే లోకల్గా ఉన్న డాక్టర్స్ దగ్గర స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంది, పిల్లలు లేరు అని చెప్పిన ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. యాక్చువల్గా అతను ఫస్ట్ వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయితే వాళ్ళు అతనికి సెమెన్ టెస్ట్ చేసి, సెమెన్ టెస్ట్లో 12 million కౌంట్ ఉంది, ప్లస్ మీకు హార్మోన్ టెస్టుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువ ఉంది అని చెప్పేసి అతనికి ఆ డాక్టర్ మరి ఎంత నాలెడ్జ్ ఉందో నాకైతే తెలియదులే కానీ టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువ ఉంది అని డైరెక్ట్గా టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ ఇవ్వటము, టెస్టోస్టెరాన్ ట్యాబ్లెట్స్ ఇవ్వటము మొదలు పెట్టారంట. అతనికి టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ అతను ఆల్మోస్ట్ ఒక 20 to 25 టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ మంత్లీ ఒక ఇంజెక్షన్ పాటు దగ్గర ఒక 2 సంవత్సరాల పాటు టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ తీసుకున్నాడు. ఎప్పుడైనా సరే మగవాళ్ళకి స్పర్మ్ కౌంట్లో ఏదైనా ప్రాబ్లం ఉండి దానివల్ల డైరెక్ట్గా టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ తీసుకుంటే స్లోగా 10 million 12 million ఉన్న స్పర్మ్ కౌంట్ 0 అయిపోయింది. కనీసం అతనికి ట్రీట్మెంట్ చేస్తున్న ఆ లేడీ డాక్టర్కి ఆ మాత్రం బేసిక్ నాలెడ్జ్, కామన్ సెన్స్ కూడా లేకుండా అతనికి నియర్లీ 2 years పాటు టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ డైరెక్ట్గా అతనికి 250 mg టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ మంత్లీ ఒక ఇంజెక్షన్ ఇచ్చి, నీకు టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువ ఉండటం వల్లే స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది అని చెప్పేసి అని డైరెక్ట్గా టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ ఇచ్చేసింది. తీరా చూస్తే అతనికి స్పర్మ్ కౌంట్ ఆ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ముందు అతనికి స్పర్మ్ కౌంట్ యాక్చువల్గా 10-12 million ఉంది, తక్కువ ఉంది, 0 కాదు. ఎప్పుడైతే టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారో వితిన్ 6 to 7 months అతని స్పర్మ్ కౌంట్ 0 అయిపోయింది. స్పర్మ్ కౌంట్ 0 అయిపోయినా కూడా ఇంకా రిపీటెడ్గా టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల అతనికి యాక్చువల్గా ఈ సైజు ఉండాల్సిన టెస్టిస్ స్లోగా ష్రింక్ అయిపోయి ఈ సైజ్ టెస్టిస్ అయిపోయినాయి. అట్లా ఒక 2 years ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అతను నా దగ్గరికి వచ్చి కన్సల్ట్ అయితే నేను అతనికి చెక్ చేస్తే అప్పుడు ఈ సైజు అంతకుముందు అతనే చెప్పాడు, టెస్టి సైజ్ ఇంతకుముందు బాగానే ఉండేదండి, ఇప్పుడు చాలా చిన్నగా అయిపోయినాయి అని చెప్పి చెప్పాడు. నేను చెక్ చేసి టెస్టి సైజ్ చాలా చిన్నగా ఉంది అని అడిగితే, అండ్ అతనికి నేను బ్లడ్ టెస్ట్లు చేస్తే టెస్టోస్టెరాన్ ఎవరికైనా సరే స్పర్మ్ కౌంట్ నార్మల్గా ఉండాలి అని అంటే అట్లీస్ట్ 350 above ఉంటే సరిపోయిద్ది. అదేమీ 600-700 ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ 350 above కనుక టెస్టోస్టెరాన్ ఉంటే అది ఓకే, ఆ స్పర్మ్ కౌంట్ నార్మల్గా ఉండటానికి ఆ టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ సరిపోతాయి మగవాళ్ళకి ఎవరికైనా. రిపీటెడ్గా టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ ఇవ్వటం వల్ల అతనికి టెస్టోస్టెరాన్ లెవెల్స్ 1000 above ఉంది. దాంతోపాటు టెస్టిస్ సైజు మొత్తం ష్రింక్ అయిపోయింది. అండ్ స్లోగా అతనికి ఈ స్పర్మ్ కౌంట్ 0 అవటంతో పాటు 2 years పాటు కంటిన్యూస్గా టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ తీసుకోవటం వల్ల సడన్గా టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ ఆపేసేటప్పటికి సడన్గా ఆ బాడీ అంత హై లెవెల్ ఆఫ్ టెస్టోస్టెరాన్కి అలవాటు పడి సడన్గా టెస్టోస్టెరాన్ లేకపోయేటప్పటికి అతనికి సెక్షువల్గా కూడా ఎరెక్షన్స్ తగ్గిపోయి సెక్షువల్గా కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది. సో ఎవరైతే మగవాళ్ళు స్పర్మ్ కౌంట్లో ప్రాబ్లం ఉండి పిల్లలకి ఇబ్బంది పడుతున్నారో, మీరు కనుక ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని కాకుండా మీ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే లేడీ డాక్టర్ దగ్గర ఐవీఎఫ్ స్పెషలిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటే వాళ్ళు చేసే ఈ దారుణమైన ట్రీట్మెంట్లకి ఖచ్చితంగా మీకు ఈ స్పర్మ్ కౌంట్ 0 అయిపోయే లాగా జరిగిద్ది. అండ్ చాలాసార్లు నేను చూసిన చాలామంది పేషెంట్స్ కూడా వాళ్ళు ఇచ్చే ఈ ట్యాబ్లెట్స్ వల్ల లేకపోతే టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ వల్ల లేకపోతే ఇంకో ట్యాబ్లెట్స్ వల్ల సెక్షువల్గా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకనంటే వాళ్ళకి టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్ తక్కువగా ఉన్నప్పుడు దాన్ని ఇండైరెక్ట్గా ఏ రకంగా టెస్టోస్టెరాన్ పెంచాలో తెలియక డైరెక్ట్గా టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ ఇచ్చేస్తే 10 million ఉన్న స్పర్మ్ కౌంట్ 0 అయిపోయింది. సెక్షువల్గా కూడా అతను పనికి రాకుండా పోయాడు. సో లేడీ డాక్టర్స్ చేసే ట్రీట్మెంట్స్ మగవాళ్ళకి ఇంత దారుణంగా ఉంటాయి. సో ఎవరైతే స్పర్మ్ కౌంట్లో ప్రాబ్లం ఉండి పిల్లలు లేక బాధపడుతున్న మగవాళ్ళు ఉన్నారో మీరు ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని కలవండి. గ్యారంటీగా మీ స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీకు ఫ్యూచర్లో ఎటువంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా రావు. థ్యాంక్ యూ.